గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లెట్స్ గో త్రూ ది టుడేస్ కరెంట్ అఫైర్స్. ఎస్టర్డే అండ్ టుడే ఈ వీడియోలో కవర్ చేశాను. నాకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ప్లీజ్ ఫాలో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఆల్సో. లాస్ట్ వరకు చూడండి వీడియో. క్వశ్చన్స్ కూడా యాడ్ చేశాను మీకు, ఎంసీక్యూస్ కరెంట్ అఫైర్స్ మీద. ఓకే, ఫస్ట్ టాపిక్ సుప్రీంకోర్ట్ అర్జెస్ పొలిటికల్ లీడర్స్ టు అప్హోల్డ్ ఫ్రాటర్నిటీ ఫ్లాగ్స్ డిస్క్రిమినేటరీ స్పీచెస్. సో హేట్ స్పీచెస్ గురించి మళ్ళీ టాపిక్ వచ్చింది. ఈ హేట్ స్పీచెస్ రిలేటెడ్గా ఏంటేంటి ఉన్నాయి మనకి బ్యాక్గ్రౌండ్లో, కాన్స్టిట్యూషన్లో లేదా ఆర్టికల్స్లో, ఓవరాల్గా కేసెస్ ఏమున్నాయి చూడాలి అనుకుంటే ఆర్టికల్ 19(1) మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవ్రీబడి నోస్ కదా. అండ్ ప్రియాంబుల్లో కూడా మనకి ఈ డిగ్నిటీ అండ్ ఫ్రాటర్నిటీ అనే వర్డ్స్ యూజ్ చేశారు. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్కి వచ్చేసరికి 51(a) ప్రమోట్ హార్మనీ, డెనౌన్స్ డెరోగేటరీ ప్రాక్టీసెస్ అనేది ఉంది మనకి. ఓకే, ఐపీసీ సెక్షన్స్లో 153(a) ఆర్ బి మనకి వీటి గురించి ఉందన్నమాట. ఎవరైతే ప్రమోట్ చేస్తారో ఎన్మిటీ చేయడానికి బిట్వీన్ ఎనీ గ్రూప్స్ అనేది ఐపీసీ సెక్షన్లో వస్తుంది. ఇంకా వీటి రిలేటెడ్ కేసెస్ ఏమున్నాయంటే ప్రవాసీ బాలాయ్ సంగతాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2014 కేస్. ఇక్కడ సుప్రీంకోర్ట్ అర్జ్డ్ ఎలక్షన్ కమిషన్ టు కర్బ్ హేట్ స్పీచ్ కోసం. ఓకే, నెక్స్ట్ తెహసీన్ పూనావాలా 2018 కేసు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ కేసు ఇది. యాంటీబాంబ్ వైలెన్స్ మెజర్స్ కోసమని అప్పుడు వచ్చింది. నెక్స్ట్ లా కమిషన్ రిపోర్ట్ 267. ఇట్ ప్రపోజ్డ్ డిఫైనింగ్ హేట్ స్పీచ్. ఓకే, హేట్ స్పీచ్ డిఫైన్ చేయడం కోసం లా కమిషన్ ఒక రిపోర్ట్ పెట్టింది, 267 రిపోర్ట్ నెంబర్. నెక్స్ట్ ఇండియా ఫ్రాన్స్ టైస్ ఎలివేటెడ్ స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. మనకి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రోన్ హ్యాస్ విజిటెడ్ ఇండియా టు అప్గ్రేడ్ బయలేటరల్ టైస్ విత్ లాంగ్ టర్మ్ కోఆపరేషన్ టిల్ 2047. సో మనకి మన బోత్ కంట్రీస్కి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇట్ స్టార్టెడ్ ఇన్ 1947. సో ఫస్ట్ అండ్ ఫ్రాన్స్ ఈస్ ద ఫస్ట్ మేజర్ వెస్టర్న్ నేషన్ టు సపోర్ట్ ఇండియా పోస్ట్ 1998 న్యూక్లియర్ టెస్ట్. ఆల్సో ఇట్స్ సైన్ సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ విత్ ఇండియా పోస్ట్ ఎన్ఎస్జీ వేవర్ 2008. మనకి ఇంకా 2047కి హారిజన్ 2047 రోడ్ మ్యాప్ అనేది కూడా ప్లాన్ చేసాము 25-year కోఆపరేషన్ కోసం. ఓకే, నెక్స్ట్ ఇండియా ఏస్ ఇంపాక్ట్ సమ్మిట్ ఆల్రెడీ జరుగుతుంది కదా మనకి, Feb 16 to 20 జరుగుతుంది ఇండియాలో, సో భారత్ మండపం దగ్గర. సో ఈరోజు టుడే ప్లాన్ ఏంటంటే పిఎం మోడీ గారు అడ్రస్ చేస్తారు. అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ లీడర్స్, గ్లోబల్ లీడర్స్ మ్యాక్రోన్, శామ్ ఆల్టన్, ముఖేష్ అంబానీ, బిల్ గేట్స్, సో సుందర్ పిచే, వీళ్ళందరూ కూడా గ్లోబల్ లీడర్స్ హోస్ట్ మాట్లాడతారు. అండ్ ఎక్స్పో మనకి ప్రస్తుతం విఐపీస్ అందరూ వస్తున్నారని చెప్పి పబ్లిక్ క్లోజ్ చేశారు ప్రెసెంట్. అండ్ ఇక్కడ ఈరోజు ఏంటంటే లాంచ్ ఆఫ్ ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026 కూడా చేస్తున్నారు. అండ్ మేజర్గా ఫోకస్ ఏరియాస్ ఈ ఏఐ సమిట్ దేనికి అంటే పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్, సోవరిన్ ఏఐ, మల్టీలింగ్యువల్ మోడల్స్, సో వీటన్నిటి మీద ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ అస్సాం అకార్డ్ 40 years later ఓవర్ 1.7 lakh ఇల్లీగల్ ఫారినర్స్ డిటెక్టెడ్. సో అస్సాం అకార్డ్ అంటే ఏంటంటే మనకి 1985లో ఆ టైంలో ఈ యాంటీ మైగ్రేషన్ ఆపడం కోసం అప్పుడు ఉన్న డేటా కలెక్ట్ చేసి ఓకే ఎవరు లోకల్స్ ఎవరు ఫారినర్స్ అనేది డేటా కోసం చేశారు. దాన్ని అస్సాం అకార్డ్ అంటారు. సో దాని కట్ ఆఫ్ డేట్ ఏంటంటే 1971 24 మార్చ్ అని పెట్టారనమాట. అంటే ఆ టైం వరకు ఉన్న వాళ్ళు లోకల్స్, ఇంకా ఆ తర్వాత ఎవరైతే వచ్చారో వాళ్ళకి సిటిజన్షిప్ లేదు అన్నట్టుగా పెట్టడానికి అనమాట. సో దీనికోసము ఎన్ఆర్సీస్, ట్రిబ్యునల్స్ పెట్టారు, బార్డర్ ఫెన్సింగ్ పెట్టారు. మనకి ఇండియా మేజర్గా బంగ్లాదేశ్ నుంచి వస్తారు కదా ఫారినర్స్, ఇల్లీగల్ ఫారినర్స్. సో ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ కూడా ఫుల్లీ ఫెన్సింగ్ చేశారు, ఎక్సెప్ట్ సమ్ 4 kilometers స్ట్రెచ్ ఉండిపోయింది. సో ఈ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ మనకి ఇప్పుడు మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే 1.7 lakh ఇల్లీగల్ ఫారినర్స్ ఇంకా వచ్చారు అస్సాంలో. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో సుప్రీంకోర్ట్ రీసెంట్ అబ్జర్వేషన్స్ ఆన్ హేట్ స్పీచ్. మనకి ప్రైమరీగా కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్లో దేనికి సంబంధించింది, మనం ఇందాక ఆల్రెడీ చూసాం కదా కొన్ని కేసెస్ అండ్ ఇవి. సో అందులో మనం చూస్తే ఫండమెంటల్ డ్యూటీస్లో డెరిగేటరీ వాటి ఉంది అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా. సో ఆప్షన్ ఈస్ బి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ విచ్ ఏరియాస్ అంటే కాంప్రహెన్సివ్ లాంగ్ టర్మ్ కోఆపరేషన్ ఇంక్లూడింగ్ ఏఐ, స్పేస్, న్యూక్లియర్ అండ్ గవర్నెన్స్ రిఫార్మ్స్ కోసం. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఆప్షన్ బి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.